హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకోగానే కరిగిపోయే మెత్తని మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. అందులోనే 2 కప్పుల శనగపిండిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం కరిగింది కదా, ఇప్పుడు దీన్ని ఎక్కువ పాకం రానిచ్చాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇట్లా టచ్ చేస్తే జిగటగా అనిపిస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని ముందుగా మనం తయారు చేసుకున్న శనగపిండి నెయ్యి మిశ్రమంలో వేసుకొని లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం బాగా కలిసిపోయింది కదా, ఇప్పుడు ఇందులో చిటికెడు యాలకుల పొడి, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో 1/2 కప్పు నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం ఇలా బాగా కలిసిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు లేదా బౌల్కి నెయ్యిని అప్లై చేసుకోవాలి. దాని మీద బాదం లేదా పిస్తాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిపైన మనం తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమంని వేసుకొని అన్ని వైపులకి సమానంగా వచ్చేలాగా సర్వ్ చేసుకోవాలి. ఒకసారి గిన్నెని ఇలా టచ్ అట్లా అనిపించామంటే మొత్తం సెట్ అయిపోతుంది. దీన్ని 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో ఈజీగా మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చూస్తుంటే తినాలి అనిపిస్తుంది కదా. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.